ప్రాజెక్టులో నీటి నిలువలు తగ్గిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. దీంతో రానున్న రోజుల్లో నీటి కష్టాలు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. జలాశయాల్లో నీటి మట్టానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు రానున్న రోజుల్లో నీటి కష్టాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి తలెత్తుతూ ఉన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జలాశయాలన్నీ కూడా జలాశయాల్లోని నీరంతా కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకునేటువంటి దశలో ఉన్న ఏదైతే డెడ్ స్టోరేజ్కి చేరుకునేటువంటి దశకున్న నేపథ్యంలో కూడా ప్రజలు రానున్న రోజుల్లో నీటి కష్టాలు బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన జలాశయమైనటువంటి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీరు మొత్తం కూడా అయితే డెడ్ స్టోరేజ్కి చేరుకునేటువంటి క్రమంలో ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ మొత్తం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి నీటి సామర్థ్యము 20.175గా ఉండకూడదు. ప్రస్తుతం అయితే 7.5 టీఎంసీల నీరే ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్టు ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా రాను కూడా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో కూడా ఏదైతే ఇటు సాగునీరు కావచ్చు తాగునీటి కష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా గత ప్రభుత్వం హయాంలో అన్నారం జలాశయం నుండి మేడిగడ జలాశయంతో పాటు అదేవిధంగా కూడా సుందిల్ల బ్యారేజ్ నుంచి కూడా ఎత్తిపోతల కార్యక్రమాన్ని అయితే గత ప్రభుత్వం ఎత్తిపోతల ద్వారా కూడా నీరుని అయితే సరఫరా చేసేటువంటి ప్రక్రియ కొనసాగించింది. కానీ గతంలో కాళేశ్వరానికి సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పిల్లర్లు కుంగినాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కూడా ఏదైతే నీరును మొత్తం కూడా వదలడంతో కూడా ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. గత ప్రభుత్వము అప్పుడు ఈ పంపింగ్ ద్వారా ఏదైతే రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని నిల్వేసినటువంటి క్రమంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అప్పుడుగా ఇటు తాగునీరుకు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నీటిని అందించేటువంటి ప్రక్రియ కొనసాగింది. కానీ ఈసారి ఏదైతే వాటర్ డెడ్ స్టోరేజ్కి చేరుకునేటువంటి దశకు చేరుకున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో నీటి కష్టాలు తప్పేటువంటి పరిస్థితి లేని అధికారులు తెలుపుతా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు నీటి కష్టాల బారిన పడకుండా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. కానీ ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా నీటి కష్టం తప్పేటట్లు లేదంటూ కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.175 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 7.5 టీఎంసీల నీటే నిల్వ ఉంది. అదేవిధంగా కూడా ఇక 3.3 టీఎంసీల నీటి నిల్వనే ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాంతో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే కడెం ప్రాజెక్టు నుండి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 3 టీఎంసీల నీటిని తరలించి కూడా ఏదైతే సాగునీరు కోసం కూడా నీరును అందించేటువంటి క్రమం ఉన్నది. కానీ ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులోనే నీటి స్టోరేజ్ తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు అంటే రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే పంటలన్నీ కూడా చివరి దశలో నేపథ్యంలో ఇక నీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పంటలు నష్టపోతున్నామని చెప్పి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ కూడా ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును కలిసి కూడా రైతులు కోరినటువంటి పరిస్థితి. ఇక ప్రేమ్సాగర్ రావు చొరవ తీసుకొని కూడా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా 2 రోజుల పాటు 8-9 తేదీలలో కూడా రైతులకు 2 రోజుల పాటు నీరు అందించాలని కోరడంతో కూడా అధికారులు అయితే ఆ ప్రక్రియ మొదలుపెట్టిండ్రు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఏదైతే సాగునీరు కోసం అయితే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా డెడ్ స్టోరేజ్కి మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్న ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్కి చేరుకునేటువంటి క్రమంలో కూడా ఇక రానున్న రోజుల్లో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా మొత్తం కూడా డెడ్ స్టోరేజ్ చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నీటిని పొదుపుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా కూడా ప్రజలు నీటి కష్టాల బారిన పడకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ప్రజలు నీటి కష్టాల బారిన పడేటువంటి పరిస్థితి తప్పేటట్టు లేదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఎల్లంపల్లి ప్రాజెక్టు, మంచిర్యాల జిల్లా.